దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అక్కడ 17 వచనం చదివితే అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను గుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసులు దాసురాండ్రుల మీదను నా ఆత్మను గుమ్మరించెదను గనుక వారు ప్రవశించెదరు. దేవుడు ఏమంటున్నాడంటే, అంత్యదినములలో జరగబోయే దాని గురించి ఆయన రాకడ సమయంలో అందరి మీద ఆత్మను గుమ్మరిస్తాను అంటున్నాడు. అంతేకాదు, ప్రార్థన చేసేవారు అందరూ కూడా రక్షణ పొందుదురని కూడా రాయబడి ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ప్రజలు అంత్యదినములన్న తర్వాత అంత్యదినముల్లో ఆత్మ లేని వాడు నా వాడు అంటున్నాడు కదా. మరి దేవుడు రాకడ జరగకముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మను పొందుకోలేనటువంటి వారి సంగతి ఏమిటి? వారేమవుతారు? ఆత్మ లేని వాడు నా వాడంటే, మరి ఆత్మ లేకుండా, ఆత్మలో మనం ఆనందించకుండా, ఆత్మ కలిగి లేకుండా, ఆత్మలేని ప్రార్థన లేకుండా, ఆత్మలేని మరి మనుషుల వలె మనం కైతుల వలె మనం జీవితాన్ని ముగించి మనకు మన అంత్యదినాలు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాం? మనం ఆయన వారం కాం. అందుకే మనం ఏమవ్వాలంటే, ఆయన రాకడ అంత్యదినాల కంట మన జీవిత అంత్యదినం ఉంటుంది చూసారా, మనం మరణించక ముందే దేవా అంత్యదినాల్లో నీ ఆత్మను ఇస్తానంటున్నావు కాబట్టి ఇప్పుడు నా అంత్యదినాల్లో నీ ఆత్మను నాకు దయచేయి. నా అంత్యదినాలు ఇప్పుడు నా బ్రతుకు ఏ దినమో ఎక్కడ ముగింపు అయిపోతుందో నాకు తెలియదు కనుక నీ ఆత్మను నాకు దయచేయని ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానమును బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ మనకి ఆత్మను ఇవ్వచ్చు. నా ఉద్దేశ ప్రకారం రిల్గా ఆయన అంత్యదినాల గురించి మాట్లాడుకునేదానికంట మన అంత్యదినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మలో ఒకసారైనా మనం ఆత్మను పొందుకుని ఆత్మతో ప్రార్థన చేసి, ఆత్మతో పాటలు పాడి, ఆత్మతో వాక్యం చెప్పి, ఆత్మలో మనం లీనమైన అట్టి క్రియలు అన్నీ కలిగి ఉన్నామంటే మనం అంత్యదినం ముందు వచ్చేసినా పర్వాలేదు. దేవుళ్ళు మార్గంలో మనం ఉంటాం, ఆయన రాజ్యంలో మనకు వారసత్వం ఉంటుంది. మనం ఏదో నామకార్థ జీవితమును జీవించేసి లేకపోతే ఆత్మను పొందుకోకుండా మన జీవితం కాలం ముగించేసింది అనుకోండి, మరి మనకి అక్కడ సమయంలో ఏముంటుంది? ఎత్తబడే సమయంలో ఎత్తబడే వారిలో మనం ఉంటాం. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు కనుక ఆయన అంత్యదినాలు, ఆయన వచ్చి ఈ లోకం అంత్యదినాల కంట మన అంత్యదినాన్ని గుర్తు చేసుకుని, ప్రభువా నీ ఆత్మ నాకు అనుగ్రహించయ్యా, నా అంత్యదినాల దగ్గరలో ఉన్నాయి, నీ ఆత్మలో ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నీ ఆత్మలో స్తుతించాలనుకుంటున్నాను, నీ ఆత్మతో పాటలు పాడాలనుకుంటున్నాను, ఆత్మలో నేను ఆరాధించాలనుకుంటున్నాను, ఆ భాగ్యం నాకు దయచేయ్యా. ఎప్పుడు నా అంత్యదినం వచ్చేస్తుందో నాకు తెలియదు కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అటు కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె